నందిని. హాయ్ అండి నందిని రెడ్డి, మీరు ఒక పాట అవునా? ఓకే ఓకే. పాప కావాలా పాట కావాలా? ఇంజనీర్ అండి మా ఆయన. ఆయన చెఫ్ అండి. ఆయన ఒకే డ్యూటీ మీద ఉండరండి, ఎప్పుడు ఏది వీలైతే అదే. సంతోష్ బ్రో. నీరన్న గారు, ఓకే అండి చూస్తాను. క్వాలిటీస్ ఎలా ఉండాలి? జాబ్ అయి ఉండాలా అమ్మాయికి? నాకు ఒక అమ్మాయి కావాలి, మా పిల్లలకి జాబ్ చేస్తున్నాను మా అమ్మ రెడ్డి. అర్థం కాలేదండి నాకు. మీకా? హాయ్ అండి నందిని రెడ్డి, మీరు ఒక పాట కావాలి మాకు, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, మీ దగ్గర ఒక అమ్మాయి ఉంటే చూడండి. మీ బాబుకి చూడమన్నారు, తర్వాత ఏమో నాకు ఒక అమ్మాయి కావాలి, మా పిల్లలకి జాబ్. జాబ్ ఉంటే పర్లేదు, జాబ్ లేకుంటే పర్లేదు, ఒక రకంగా పాప బాగుండాలి. అవునా? ఓకే అండి. సంతోష్ గారు ఉన్నారా? వెళ్ళిపోయారా సంతోష్ బ్రో? హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. లైవ్లో ప్లీజ్ లైక్ ఇవ్వండి, హైడ్లో ఉండొద్దు. హాయ్ అన్న, హాయ్ మహేష్ అన్న, హాయ్ హాయ్. గుడ్ ఈవినింగ్ అన్న. తిన్నావా? వదిన ఎలా ఉంది, తిన్నదా? ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ అన్న, లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. చెప్పాను కదన్న, ఈ మధ్యలో లైవ్ పెడితే అసలు వాచ్ అవరే రావట్లేదన్న, అస్సలు సెట్ అవ్వట్లేదు, అందుకని ఇప్పుడు పెట్టాను. మా గుండె తొక్కే అబ్బాయి మాది బళ్ళారి. ఏమో అండి, నాకు కిరణ్ గారు ఏం అర్థం అవ్వట్లేదు మీరు. తిన్నావా అన్న? మహేష్ అన్న, నేను సూపర్, వదిన డూపర్, పిల్లలు బంపర్. సూపర్, నిజమే అన్న. అదైతే నిజంగా అన్న, ఈరోజు మీ లైవ్ చూసిన తర్వాత నేను చెప్పాను కదా, ఈరోజు కొంచెం డల్ ఉన్నారు మీరు అన్నారు కదా, కొంచెం ఫ్రీ అయింది మీ మాటలు విన్న తర్వాత. లైవ్లో చాటింగ్ అంటే మీరు పెట్టే మాటల్ని మా నోట మేము చదవాలి, కానీ మీ వాయిస్, మీరు మాట్లాడే విధానం నాకు బాగా నచ్చిందన్న. మంచిగా రిలీఫ్ అనిపించింది, మైండ్ కాసేపు ఫ్రీ అయ్యింది. తిన్నానన్నా, తిన్నాను. ఏం కర్రీ చేసిందన్న వదిన? లైక్స్ అన్న. ఓకే అన్న. నాకు రోజు ఎగ్ కర్రీ తప్పట్లేదు నందు. ఎందుకన్నా రోజు ఎగ్ కర్రీ పెడుతుందా వదిన? లైక్స్ లైక్స్ అన్న.